కేసీఆర్ గారు క్లబ్బులు తీశారు, రేవంత్ రెడ్డి గారు పబ్బులు తీస్తారు. ఊదరగొట్టేశారు. తెలంగాణలో ఇంకేముంది, కేసీఆర్ రిపీట్ అవుతుంది. చెప్పేంతటి నీచ స్థితిని దిగజారలేదు. అలా చెప్పుకున్నా మీ శాస్త్రం తప్పైందా, మీరు తప్ప? శాస్త్రం ఎప్పుడు అంటే మీరు పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టలేదు. రేవంత్ రెడ్డి గారి మీద నేను ఫోకస్. కాంగ్రెస్ మీద చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ మీ. గతం కంటే అగ్రెసివ్గా రాజశేఖర రెడ్డి గారికి పెద్దగా ఏమి వచ్చింది? రాజశేఖర్ రెడ్డి గారిని మైమరిపించేటువంటి శక్తి కేసీఆర్ గారి రాజకీయ భవిష్యత్తు దశ కేటీఆర్. నో కామెంట్. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ పొలిటికల్ థాట్. నేను మీ వాసుదేవన్. పొలిటికల్ థాట్లో మనం ఇప్పటివరకు 2 తెలుగు రాష్ట్రాలు, అలాగే దేశం మొత్తం మీద ఇంకా అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న రకరకాల పరిణామాలు, రాజకీయాలే కాకుండా అన్నీ మాట్లాడుకుంటూ వచ్చాం. ఈరోజు ఏంటంటే ఆస్ట్రాలజికల్గా అసలు ఆ పరిణామాల వెనక ఉన్న రీజన్స్ ఏంటి, ఆస్ట్రాలజీ ఏం చెప్తోంది, ఆస్ట్రో సైంటిస్టులు ఏం చెప్తున్నారు అనే ఒక విభిన్నమైన అంశం తీసుకున్నాం. డాక్టర్ జీవీఎల్ఎన్ ఆచార్యులు, ప్రముఖ మేధిని జ్యోతిష శాస్త్ర పండితులు, రాజకీయ పరంగా జరుగుతున్న సంఘటనల వెనకాల జ్యోతిష శాస్త్రపరంగా ఉన్న కారణాలను విశ్లేషించడానికి ఈరోజు మన విశిష్ట అతిథిగా ఇక్కడికి వచ్చారు. వారికి నమస్కారం డాక్టర్ జీవీఎల్ఎన్ గారు. సో డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదామండి. మీరు మీ బోటి లబ్ధ ప్రతిష్ఠలు చాలామంది ఊదరగొట్టేశారు. తెలంగాణలో ఇంకేముంది, కేసీఆర్ రిపీట్ అవుతాడు, హ్యాట్రిక్ అని. మీ శాస్త్రం తప్పైందా, మీరు తప్పయ్యారా? శ్రీ గురుభ్యో నమః. ఫోర్ సైడ్స్ వాచర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శాస్త్రం ఎప్పుడు తప్పు కాదు. అంటే మీరు స్ట్రైట్ హండ్రెడ్ నేను స్ట్రైట్ చెప్తాను. స్ట్రైట్. శాస్త్రం ఎప్పుడూ తప్పు కాదు. మీ ఇంటర్ప్రిటేషన్ తప్పైంది. ఎస్. ఆ శాస్త్రంలో ఉన్నటువంటి గణాలను గణితంలో ప్రెడిక్ట్ చేయడంలో జ్యోతిష్యుడు ఫెయిల్ అవుతాడు. ఒకళ్ళు ఫెయిల్ అవ్వచ్చు, ఇద్దరు ఫెయిల్ అవ్వచ్చు, గుంపులుగా ఫెయిల్ అయ్యారు కదా సార్. అంటే ఇక్కడ వచ్చింది ఏంటంటే, మీరు లబ్ధ ప్రతిష్ఠులు అన్నారు. మరి నాకు తెలిసి ఉభయ రాష్ట్రాల్లో లబ్ధ ప్రతిష్ఠులు అన్నదానికి క్వశ్చన్ మార్క్. ఎందుకంటే టీచర్ వేరు, మాస్టర్ వేరు. అవును, నేను అడుగుతుంది మాస్టర్ గురించి. అంటే ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో చెప్పినటువంటి ప్రొడక్షన్స్లో ఫెయిల్ అయినటువంటి గనుల్లో నేను ఒకడిని. అందులో ఎక్కడ మీరేం నిస్సంకోచంగా చెప్తున్నారు? ధైర్యం. ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో మన వాయిస్ వెళ్ళిన తర్వాత దాన్ని నేను చెప్పలేదు, అసలు ఆ మాట అనలేదు, నా ఫోటో పెట్టుకొని మార్ఫింగ్ చేశారు, నా వాయిస్ని డబ్ చేశారు అని చెప్పేంతటి నీచ స్థితిని దిగజారలేదు. అలా చెప్పుకున్నాడు మనం చూసాం వీడియోస్, ట్రోల్ అయిన వీడియోలో. అయితే ఇక్కడ ట్రోల్ అయినటువంటి కంటెంట్లో నేనైతే జ్యోతిష్యుడిని. మరి నా వెనక ట్రోల్ అయిన వాళ్ళందరూ జ్యోతిష్యులని అనుకోను. రైట్. ఎందుకంటే వాళ్ళకి నా జ్యోతిష్యుడని నేను ముద్ర వేశానంటే సమాజాన్ని నేను పాడు చేసినట్టు అవుతాను. సో కాబట్టి ఇక్కడ అథెంటిక్గా ఉన్న వాస్తవాలు ఆలోచించినప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ వస్తుందని, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఈ 3 ప్రాంతాల్లో బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని, మిజోరాంలో తప్పనిసరిగా ప్రభుత్వం మారుతుందని, కానీ అక్కడ బీజేపీ పురుడు పోసుకుంటుందని చెప్పినటువంటి ఏకైక వ్యక్తిని ఒక్కడిని. సహజంగా ఏంటంటే జ్యోతిష్యుడు అనేటువంటిది వారికి ఈరోజు మించి చాలా చిన్న చూపు. అందుకు కారణం మాలాంటి వాళ్ళకి ఉండొచ్చు. దాని కూడా ఆనందం మా మీద వేసుకుంటాం. ఎందుకంటే మనం కామెంట్ చేసేవాళ్ళు వాళ్ళ భావ స్వేచ్ఛ ఉన్నది.
సో మనం తప్పు చేశాం కాబట్టి, మనం ప్రెడిక్షన్ తప్పు ఇచ్చాం కాబట్టి వాళ్ళు అలా మాట్లాడటంలో ఏమాత్రం తప్పులేదు. భావ స్వేచ్ఛా ప్రకటన ఉంది కాబట్టి. అది మితిమీరితే పర్యవసానాలు ఎలా వెళ్ళవచ్చో బాగా మాకు ఆర్టికల్స్ ఇచ్చారు. నెంబర్ 2, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయం సాధిస్తుంది అనడానికి ఇప్పటికీ ఒక మిస్టరీ. ఎందుకంటే ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ ఈ వ్యక్తే ముఖ్యమంత్రి అని ఎక్కడ ప్రకటించదు. కాంగ్రెస్ చరిత్రలో పిసిసి అధ్యక్షుడిని సీఎం చేసినటువంటి సందర్భాలు చాలా తక్కువ, చాలా అరుదు. ఎందుకంటే డీకే 2 సార్లు డి శ్రీనివాసు మరి ముఖ్యమంత్రి అవ్వాలి కదా. అటువంటిప్పుడు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తాడనే కొనలు మేము ఆలోచించలేదు. ఒకటి. రెండవది, 2 నేషనల్ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ. ఇక్కడ జరిగింది, ఇక్కడ యుద్ధం ఎక్కడతో ఎవరితో? 2 ప్రాంతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ, 2 జాతీయ పార్టీ. ఆ కోణంలో నేను వెళ్ళి ఒక జాతీయ పార్టీ పోటీ చేయాల. ఒకటేంటి, 3 జాతీయ పార్టీలు అవుతాయి. బీఎస్పీ జాతీయ పార్టీయే వాళ్ళు పోటీ. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ జాతీయ పార్టీ, బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ. వాళ్ళు జాతీయ పార్టీగా మారిన ప్రాంతీయ పార్టీ. అసలు ఇంకొక జాతీయ పార్టీగా మారిన ప్రాంతీయ పార్టీ అయితే అసలు పోటీ కాడి ఇచ్చేసి వెళ్ళిపోయింది తెలుగుదేశం. అంటే ఇక్కడ అసలు మనం తెలుగుదేశం పార్టీ, మనం ప్రాంతీయ పార్టీ అని మనం అమాయకులను చేయకూడదు పబ్లిక్ని. జాతీయ పార్టీ అండి. జాతీయ పార్టీ ఏ స్టేట్లో వాళ్ళు ఎప్పుడు రాసుకునేప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు జాతీయ ప్రధాన కార్యదర్శిని రాస్తారు. కాబట్టి నేనైతే వాళ్ళని ఫాలో అవుతాను. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా చివరికి డాక్టర్ ఒకటి, బ్రహ్మశ్రీ ఒకటి అలౌడ్ అయిపోయింది. సో అట్ట తప్పు లేదు అందులో. ఇక్కడ మా ప్రొడక్షన్ ఫెయిల్ అవడానికి నేను ఎంచుకున్న కారణం ఏంటంటే, ఒక ప్రాంతీయ పార్టీతో 2 నేషనల్ పార్టీలు పోటీ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఫలానా ముఖ్యమంత్రి అని ప్రకటించకపోవడం, బీజేపీ కూడా మా అభ్యర్థి ఇది అని ప్రకటించకపోవడం వలన నేను అప్పుడు చెబుతున్నా, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ ముహూర్తం సక్రమంగా లేదు. కేసీఆర్ 2 చోట్ల పోటీ చేస్తున్నాడు. కామారెడ్డి కష్టం అవుతుంది, గజ్వేల్ గెలుస్తాడు. అయితే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బట్టి విక్రమార్కకు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి అసెంబ్లీకి వెళతాడు. సో మధ్యాహ్నం వరకు కూడా సుమారు టైట్గా నడుస్తుంటుంది కౌంటింగ్. ఎవరు ఓడిచినా గెలిచినా 500 నుంచి 1000 ఓట్ల మధ్యను అనేది మనం అన్నీ సక్సెస్ అయ్యాం ఆ విషయాల్లో. కానీ రేవంత్ రెడ్డి గారి మీద నేను ఫోకస్ పెట్టకపోవడం కారణం ఏంటంటే, ఒకటి కాంగ్రెస్ నేషనల్ పార్టీ మీద దృష్టి పెడతాం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి జాతకం అయినప్పుడు మిగిలిన 3 రాష్ట్రాలు కూడా గెలవాలి కదా. సో కాబట్టి నేను ఇక్కడ రేవంత్ గారి జాతకం బలంగా ఉంది. అది మీరు చూడాలి. అది నేను చూడకపోవడం నాది ప్రధాన తప్పిదం. నవంబర్ 8, 1969 ఆయన. సో ఆ తర్వాత ఆయన జాతకం తీసుకున్న తర్వాత కూడా జాతకంలో ఎక్కడో కాస్త యోగా స్థానాలు బలంగా ఉండబట్టి ఆయన రావడం జరిగింది. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాడు. మనం దాన్ని స్వాగతించాల్సింది. రెండోది, కేసీఆర్ గెలుస్తాడు అనడానికి నాంచంలో చోట తప్పాయి. 99లో ఆయన రాహు మహాదశలో ఉండగా డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి కె చంద్రశేఖరరావు గారు ఆ పదవికి రాజీనామా చేసి రాహు మహాదశలోనే ఆయన పార్టీని ఆవిర్భావం చేసి 2 సార్లు ముఖ్యమంత్రి, రాహు మహాదశలోనే కుజ దశ చివరిలో ఉండగా బీఆర్ఎస్ పార్టీని పెట్టడం జరిగిందని, ఈ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ ముహూర్తం వల్ల ఆయన మానసిక ప్రశాంతతను కోల్పోయాడని, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, సమాజపరంగా ఇబ్బందులు పడుతున్నారని అక్కడ దశాఛిద్రం జరిగింది. ఆ దశ అంటే ఎన్నేళ్ళండి? 7 ఏళ్ళ? 19 సంవత్సరాలు. 19 ఏళ్ళు. ఓకే. ఈ దశాఛిద్రంలో ఉండేటువంటి మూలక పరమాణు దశలు నేను గణాంకాలు వేయడంలో లోపం జరిగింది. అంటే మీరు పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టలేదంటే అప్పటికప్పుడు నాకు అయినప్పటికీ మనం వాస్తవాలు ఒప్పుకోవాలి. ఛిద్రము 2 రకాలు ఉంటాయి. దశా ఛిద్రం,
దశ ఛిద్రం, ఒత్తు ఉంటుంది, ఆ ఒత్తు మాకు పొర్లు లేకుండా చేసి పారేసింది. సో కాబట్టి ఆ తర్వాత ఇస్తున్నటువంటి ప్రొడక్షన్లో సో బీఆర్ఎస్ పార్టీ 1 సంవత్సరం పాటు అధికారం రావడానికి అవకాశాలు ఉన్నాయి. అక్కడి నుంచి ఏమైనా కేటీఆర్ కానీ ఇస్తారో అంతర్గత కుమ్ములాట మొదలై పార్టీ పతనం అవుతుందని ప్రొడక్షన్ కూడా ఇచ్చినటువంటి నరసింహాచార్యులు హంబుల్డ్గా బీఆర్ఎస్ గెలిచి చెప్పడం అది నా స్వయంకృత అపరాధం తప్ప శాస్త్ర అపరాధం కాదు. చాలా అరుదుగా ఉంటారు, అంటే మీలాగా నేరుగా ఒకవేళ తప్పిదం జరిగితే కెమెరా ముఖంగా చెప్పడం అనేది, అది అంటే ఇక్కడ మీ వ్యక్తిత్వానికి మనం పబ్లిక్లో ఉండాలి. నన్ను గౌరవించే వ్యక్తులు, నా శాస్త్రం గురించే వ్యక్తులు ఉన్నారు. పరాశర మహర్షి చెప్పినటువంటి జ్యోతిష్య సూత్రాల్లో వాస్తవాలను అతీతంగా జ్యోతిష్యుడు ఉండగలగాలి, న్యాయ విమర్శల మీద ఆధారపడి ఉండాలి అని చెప్పినటువంటి పరాశరుడు యొక్క సూత్రాన్ని ఆలోచించి నేను ఇప్పుడు పబ్లిక్ ఎలా ఉంటారంటే మన చెప్పిన ప్రొడక్షన్లో 99 కరెక్ట్ అయినా ఆ ఒక్క తప్పునే పట్టుకుంటారు. మీరు నేను చేసినటువంటి ఒక కంటెంట్లో ఏ వాతావరణ శాఖ అన్నా ఒక తుఫాను ముందుగా వస్తుందని 6 నెలల ముందు చెప్పగలుగుతుందా? మనం ఒక సోషల్ మీడియాలో కూర్చొని నవంబర్ నెలలో వచ్చేటువంటి పెను తుఫాను అవును కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో చెన్నై పట్టణాన్ని వరదతో ముంచెత్తుతుందని చూసాం. చెన్నైలో ఇళ్లలోకి నీళ్లు. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతంలో కొన్ని గనులు బయటపడతాయని, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక పట్టుకొమ్మగా ఉంటుందని, మరి అవన్నీ జరిగాయని పబ్లిక్ ఒకళ్ళని గుర్తిస్తారు. మనమే చేసాం ఆ షో కూడా. అవసరం పబ్లిక్ ఏంటంటే ఆ టయానికి జరిగిందా లేదా, తిన్నావా కక్కేసావా, అది వాళ్ళ విఘ్నత అది. సో కాబట్టి మాకు పార్వతీయ శాపం ఉందని నాకు మొన్న అర్థమైందా నా ప్రొడక్షన్కి, నాకు కూడా శాపం ఉందేమో, వర్తించిందేమో అని. సో కాబట్టి నేను చెప్పినటువంటి ప్రొడక్షన్ ఏం శాపం అండి? పార్వతీదేవి శాపం ఏంటంటే జ్యోతిషుడు చెప్పేటువంటి 10 అంశాల్లో కేవలం 3 కరెక్ట్గా అవుతాయి అని. ఓకే, మిగిలిన 7 కరెక్ట్ కావాలి. అది పుక్కిటి పురాణమా లేకపోతే వాస్తవం అనేది ఇప్పటికీ బ్లాంకే. సో కాబట్టి ఏది ఏమైనా కూడా తెలంగాణ విషయంలో నేను చెప్పినటువంటి ప్రొడక్షన్ 100% అటర్ ఫ్లాప్ అవడానికి కారణం నేనే. రైట్. వీళ్ళు కూడా ఇప్పుడు 64 అనేది సింపుల్ మెజారిటీ, అంటే బొటాబొటి అంటాం చూడండి. బ్రహ్మానంద రెడ్డి గారు మార్కులు వేస్తే పాస్ అయిన 10వ తరగతిలాగా కాంగ్రెస్ ఇక్కడ బొటాబొటితోటి వచ్చింది. బట్ రేవంత్ రెడ్డి ప్రజలను ఆకట్టుకోవడంలో ఆయన తొలినాటి నుంచి ఈ రోజు వరకు ఈ 4-5 రోజుల్లో కూడా చాలా అద్భుతంగా ఆయన వ్యక్తీకరణ కానీ ప్రజెంటేషన్ పార్ట్ కానీ అన్నీ ఉన్నాయి. బట్ కాంగ్రెస్ మీద చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ మీ. నేనేమవుతుందండి నాకు ఎందుకంటే కాంగ్రెస్ డజంట్ డెలివర్ ది బెస్ట్ గూడ్స్. కాంగ్రెస్ వస్తే అనవసరంగా మత ఘర్షణలు చెలరేగుతాయి, మైనారిటీ అప్పీస్మెంట్ మొదలవుతుంది, వెనకటి హైదరాబాద్ లాగా మారిపోతుంది. అలాగా బీఆర్ఎస్ చాలా ప్రచారం చేస్తుంది. బట్ రేవంత్ రెడ్డి విజ్ఞుడు, చదువుకున్నవాడు, జర్నలిస్టు, రేషనల్గా ఆలోచించగలవాడు, సంఘ నుంచి వచ్చినవాడు, మల్టిపుల్ డిసిప్లిన్స్ని ఆకలింపు చేసుకున్నవాడు. ఆయన సమర్థంగా దీన్ని లీడ్ చేయగలరా? ఇక్కడ రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత జాతకం కంటే రాజ్య పట్టాభిషేకాధికార ముహూర్తం ప్రధానంగా తీసుకుంటాం. కానీ ముహూర్తం ఎవరు పెట్టారు వారికి హ్యాట్సప్ అండి. ఎందుకంటే మధ్యాహ్నం 1:20 పెట్టారు, 4 నిమిషాలకి మీన లగ్నం అయింది. మీన లగ్నములో ఉద్భవించిన రాజుకి శని మకర కుంభరాశులు బౌన్సర్స్. మకర కుంభరాశులు మీన లగ్నంలో రాజ్యాధికారమైనటువంటి రాజుకి ప్రొటెక్టర్గా ఉంటారు, బౌన్సర్స్గా. మకర కుంభరాశులకు శని అధిపతి కాబట్టి శని పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి సహకరిస్తాడు. ద్వితీయ భాగ్య రాజ్యస్థానాలు, భాగ్యస్థానంలో గురువు, రాజ్యస్థానంలో బుధుడు ఎప్పుడైతే బలమైనటువంటి స్థానాల్లో ఉండి లగ్న శుద్ధి ఉందో రేవంత్ రెడ్డి గారికి ఎలాంటి ఇబ్బందికర వాతావరణం ఉండదు. ఎందుకంటే రాజకీయాలు అయిపోయినాయి,
ప్రచారాలు అయిపోయినాయి, ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ ఉంది. గతం కంటే అగ్రెసివ్గా మాట్లాడతారు అని నేనైతే అనుకోవటం లేదు. చాలా బ్యాలెన్స్. అటువంటి సందర్భాలు వస్తాయి అనుకోవడం ఊహాజనితమే. కాకపోతే ఇక్కడ ప్రతి 3 నెలలకు ఒక్కసారి ఆయన రివ్యూ కరెక్ట్గా చేసుకోకపోయినట్లయితే వాళ్ళకు శాపం ఉన్నది. ఆగస్టు నెల సంక్షోభాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో కూడా వాళ్ళు ప్రధాన పదవుల్లో ఉన్నా కూడా ఆగస్టు నెల వాళ్ళకి ఎప్పుడూ ప్రమాదమే. రాజశేఖర గవర్నమెంట్లో కానివ్వండి, రోసే గారి గవర్నమెంట్లో కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారికి పెద్దగా ఏమి వచ్చింది. ఆగస్టులో ఇబ్బంది పడతాడు ఆయన బాగా. రోసే గారు ఇబ్బంది పడలేదా? కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఆగస్టు నెలలోనే వాళ్ళని వైశ్వాస్తీర్మానం పెట్టుకొచ్చింది. సో ఆగస్టు నెల కాంగ్రెస్కి ఎప్పుడు గణమే. కాబట్టి రేవంత్ రెడ్డి గారి యొక్క రాజ్య పట్టాభిషేక ముహూర్తం ఒక అద్భుతమైనటువంటి కలికి తొరాయి అని చెప్పచ్చు. చాలా రేర్గా దొరికేటువంటి ముహూర్తం అది. సో దీని ప్రభావం వల్ల 2.5 సంవత్సరాల పాటు ఆయనపై ఎలాంటి దుష్ట శక్తులు కూడా పని చెయ్యవు, ఇది గ్యారంటీ. అయితే ఇక్కడ ఇందాక మీరు అన్నట్టుగా మళ్ళీ మత కల్లోలాలు అవన్నీ సృష్టిస్తారని కూడా లేదండి, మిగిలిన అన్ని రాజకీయ పక్షాల భావన అది. కానీ ఇక్కడ ఆ కోణంలో ఆలోచించినప్పుడు ఎంఐఎం పార్టీ ఆవిర్భావ ముహూర్తం, అదే ఎంఐఎంఏ పార్టీ ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ కూడా మలక్పేట, నాంపల్లి చేజార్చుకుంటోంది అని కూడా చెప్పాము మనం. అది కూడా జరిగింది. చూసినట్లయితే నాకు తెలిసి ఈ లోక్సభ ఎన్నికల్లోపు ఎంఐఎం పార్టీ కూడా కాంగ్రెస్లో మెర్జ్ అవుతుందేమో, అంటే సపోర్ట్ ఇస్తుందేమో అన్న. మెర్జర్ ఈస్ డిఫరెంట్, సపోర్ట్ వెలుపల నుంచి మద్దతు. అంటే ఆ పార్టీలో వీళ్ళు కూడా జాయిన్ అవుతారు, అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి తాళం వేయటం, అది నాకు తెలియదు, సపోర్ట్ చేయొచ్చు. రెండోది, రాబోయేటువంటి 3 మాసాల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంత సీనియర్ నాయకులు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో కాబట్టి ప్రభుత్వం 6 నెలల్లో కూలుతుంది అనే మాట అబద్ధం. అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ నాయకులు కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు, అలాగే బీజేపీ నుంచి రాజాసింగ్ లాంటి వాళ్ళు ఈ ప్రభుత్వం రేపు పార్లమెంట్ ఎన్నికల వరకే అనే పద్ధతిలో మాట్లాడుతూ వచ్చారు. అవన్నీ జరిగేటువంటివి కాదు. అసలు బీఆర్ఎస్ పార్టీలో అధినేతలే కొంత నిలిపోయే అవకాశాలు ఉంటాయి, పార్టీ మార్పులు జరుగుతాయి. సో ఓవరాల్ చూసినట్లయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, నాట్ ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నాండి, అది రేవంత్ రెడ్డి గారి భుజస్కంధాలపై నడిచే పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదని నేను అంటాను. సో ఆ ఒక్క వ్యక్తి, గతంలో మరి రాజశేఖర రెడ్డిని చూసాం. నేను అదే అక్కడికి రాబోతున్నా అండి. రాజశేఖర రెడ్డి గారితో పోలిస్తే రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులే. బట్ రాజశేఖర రెడ్డి గారు అంత ఇండిపెండెంట్గా వ్యవహరించే జాతకం రేవంత్ రెడ్డి గారికి ఉందా? వారు స్వతంత్రంగా వ్యవహరించారు. రాజశేఖర రెడ్డి గారిని మైమరిపించేటువంటి శక్తి రేవంత్ రెడ్డికి ఉంది. ఎందుకంటే ఆయన వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి కుజశనుల యొక్క కాంబినేషన్ సోనియా గాంధీ గారు నుంచోబెట్టి మాట్లాడే పరిస్థితికి వస్తాడు. రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్, ఈజ్ ఏ బిగ్ బిజినెస్ పొలిటీషియన్. కమిట్మెంట్తో ముందుకు వెళతాడు. అవసరమైతే తిరుగుబాటు బావడేసిన శక్తి అతనిలో ఉన్నది. సో ప్రస్తుతం అతను నడుస్తున్నటువంటి 11 రోజుల అన్నప్రాసన కూడా జరగనటువంటి బోసి నవ్వుల రేవంత్ రెడ్డి. సో కాబట్టి అతనిలో మనం కొత్త కోణాలు చూస్తాం. ఇంకోటి, ఆ ఆవిర్భావ ముహూర్తం, పార్టీ రాజ్యాధికార పట్టాభిషేక ముహూర్తంలో ఎప్పుడైతే రాజ్యస్థానంలో బుధుడు కూర్చున్నాడో, ఆ బుధుని యొక్క ప్రభావం వల్ల రాబోయేటువంటి 6 నెలల్లో వ్యాపార రంగాల్లో, అంటే రియల్ ఎస్టేట్ కానీ, చిట్స్ కానీ, ఫైనాన్స్ కానీ, కన్స్ట్రక్షన్, కాంట్రాక్టు, కాస్త బిజినెస్ పీపుల్స్ కొంత ఒక 6 నెలల పాటు స్తబ్దుగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. సో రియల్ ఎస్టేట్ కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఒకటి, భాగ్యస్థానం ఎప్పుడైతే మీకు మేషంలో గురుడు స్థిరంగా వచ్చాడో దాని ప్రభావం వల్ల విద్యావంతులకి ఉన్నతమైనటువంటి పదవులు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. అట్లాగని చెప్పేసి వాళ్ళు ఏదో మేము అవినీతిని దాండమాడతాం అని చెప్పినట్టు వాళ్ళు
అంత కక్ష సాధింపు వైపు వెళదాడని మాత్రం అనుకోవటం లేదు. సో ఆయన కూల్ అండ్ గ్రీన్గానే పరిపాలన చేసుకుంటూ డ్రగ్స్ మాఫియాపై మాత్రం ఉక్కు మా పాదం మోపేటువంటి హైదరాబాదులో కేసీఆర్ గారు క్లబ్బులు తీశారు, రేవంత్ రెడ్డి గారు పబ్బులు తీస్తారు. సో ఈ డిఫరెంట్ ఆయన చూపించి ఎటువంటి అలజడులు లేకుండా రాజ్యాధికారం చేయడానికి అవకాశాలు 2.5 సంవత్సరాల వరకు ఎలాంటి అవిచ్ఛిన్నంగా వెళుతుందని ధైర్యంగా చెప్పచ్చు. సో ఆయన చేసేటువంటి ప్రతి పథకం ఆరంభంలో కూడా తప్పనిసరిగా యాజ్ ఏ జ్యోతిష్యుడిగా ఆ పథకం ఆరంభించినటువంటి సమయాన్ని నేను తీసుకొని దానికి ఎలా చెప్పాలో కూడా సూచన ప్రకారంగా మీ జ్యోతిష్యం ద్వారా చెప్పే ప్రయత్నం కూడా జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి నరసింహాచార్యులు వారు చేసే పథకాలపైన, వారు చేసిన జీవోలపై వచ్చే ఎఫెక్ట్స్ మొత్తాన్ని కూడా భవిష్యత్తులో ఒక్కొక్క కంటెంట్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. రైట్. ఇంకొకటి కీలకమైన ప్రశ్న, కేసీఆర్ గారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది? 2024 నవంబర్ 30 వరకు కేసీఆర్ గారికి మన గడ్డు పరిస్థితి చెప్పాలి. ఎందుకంటే ఇందాక చెప్పా దశ ఛిద్రం అని, ఒత్తున్న ఛిద్రం ఇది. ఇప్పుడు ఒత్తున్న ఛిద్రాన్ని తీసుకున్నాను. సో కాబట్టి బహుశా ఆయన రాజకీయాలకు విశ్రాంత వాతావరణం కల్పిస్తారని క్రమక్రమేణా ఆయన వారసులు కాస్త ఇబ్బందికర వాతావరణంగా ఉంటుంది. అట్లాగని చెప్పేసి కవిత గారికి మాత్రం ఇప్పుడు యువతను అరెస్ట్ కారని చెబుతాను. కాకపోతే ఇక్కడ ఓవరాల్గా మళ్ళీ మనం పాత ప్రొడక్షన్ తీసుకున్నప్పుడు రేపు ఎంపీ ఎలక్షన్లకు మాత్రం కాస్త బీజేపీ కాస్త పుంజుకునే అవకాశం ఉంది. సో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే కొనసాగే అవకాశం ఉంది. సో కాబట్టి ఇంకోటి బీజేపీ యొక్క వ్యూహాలు, వారి యొక్క ప్రణాళికలు చూసినట్లయితే దక్షిణ భారతదేశానికి హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్గా కూడా అనౌన్స్ చేయడానికి అవకాశాలు, లోక్సభలో బిల్లు పెడతానికి కూడా జనవరి 26 ఈ శీతాకాల సమావేశాలు వెళ్ళినటువంటి వేసవి సమావేశాల్లో తప్పనిసరిగా హైదరాబాద్ దక్షిణ భారతదేశానికి అవకాశం ఉంది బిల్లు పెట్టడానికి కేవలం శీతాకాల సమావేశాల్లోనే. ఆ తర్వాత ఓటాన్ని వెళ్తారు, ఎలక్షన్ కోడ్ వస్తుంది. సో తప్పనిసరిగా అవకాశాలు ఉంటాయి. కొన్ని వివాదాస్పదమైనటువంటి చట్టాలు తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భవిష్యత్తు అది కూడా మనం చూడబోతాం. మరి ఆయన వారసుల సంగతి నేను అడిగింది కేటీఆర్. నో కామెంట్. సరే, మీరు చెప్పకూడదు అనుకుంటున్నారు, అర్థమైంది. నెక్స్ట్ ఈ ఇంపాక్ట్ ఇలాగే చెప్పారు. మీరు కూడా ఉన్నారు వదలగొట్టిన వాళ్ళు. ఇంకేం జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తున్నాడు 125, 130, నువ్వు 107 అనుకుంటా. 107 అని మీరు ఇప్పటికీ అదే నెంబర్ కమిట్ అయినారా? 100% అండి. అంటే ఒక మాట మనం బయటికి చెప్పిన తర్వాత అది జరగకపోని మరణమో వేరే స్వర్గమో అంతే. ఇప్పుడు కేసీఆర్ గారు గెలుస్తారని చెప్పన్నా, ఓడిపోయారు, ఓపెన్గా చెప్పాము, క్షమాపణ చెప్పాము, తప్పు చెప్పానని. ఇదే ఫలితాలు అక్కడ వస్తాయని అనుకుంటాం మనం. అక్కడ జనసేన తెలుగుదేశం కాంబినేషను చాలా ఉధృతంగా ముందుకెళ్తున్న పరిస్థితి. జనసేన తెలుగుదేశం కాంబినేషన్లో 100% 70 సీట్లు వచ్చే అవకాశం ఉందండి. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసిన, కాంగ్రెస్ కలిసిన 70 సీట్లు వాళ్ళు కలవకపోతే వస్తాయి. వాళ్ళు కలకపోతే టీడీపీకి 55 వస్తాయి. జనసేన మిగతా బ్యాలెన్స్ వాళ్ళకి 20 అంతే. జనసేనకి ఇప్పుడు తెలంగాణలో జరిగిన ఎలక్షన్ రిజల్ట్ చూసిన తర్వాత జనసేనకి టీడీపీ ఎక్కువ సీట్లు ఇచ్చే అవకాశం ఉందా? అంటే ఇక్కడ జనసేనకు పార్టీ ఆవిర్భావ ముహూర్తం అది జడ్ మోడల్ ఉన్నటువంటి పార్టీ వాస్తు, మన గురువు గారి అవిశ్రాంత వాచాలం మనం చూస్తున్నాం, ఈ మధ్యకాలం చూసాం మనం. అంటే ఇక్కడ టీడీపీలో నుంచి ఔత్సాహికులే జనసేనలో ఉంటారు, అంతే. జనసేనలో క్యాండిడేట్లే టీడీపీలో ఉంటారు. సో ఇక్కడ అభేదం లేదు రెండుకి. సో అది తెలుగు సేన పార్టీ. సో కాబట్టి జనసేన, టీడీపీ, బీజేపీ కలిసినా వచ్చేది ఎగిరిదంచిన 70, ఎగరకుండా దంచిన 70. 70 అంటే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఏ రకంగా వస్తుందా?
మ్యాజిక్ ఫిగర్కి ఇంకా 20 సీట్లు కావాలి. అవును, 95 రన్ రావాలి, 95 100 వస్తాయి. కానీ అక్కడ కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎలాగైతే 65 సీట్లతో బయటపడ్డారో ఆయన కూడా మ్యాజిక్ ఫిగర్కి ఒక 10 నుంచి 15 సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. 115 అంటే ఇప్పుడు ఇక్కడ నా వ్యూహాన్ని ఎలా మార్చుకున్నానంటే ఒకే చరిష్మా ఎమ్మెల్యేని గెలిపించదు. సో కాబట్టి అప్పుడు మనం కొన్ని సూచనలు ఇచ్చాం. ఈ ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో క్యాండిడేట్లు మార్చుకోవాలి, ఈ జిల్లాలో టైట్గా అవుతుంది చెప్పుకొచ్చాం. సో వాళ్ళు కొత్త మన వ్యూహాన్ని ఏమన్నా ఆలోచిస్తున్నారేమో, కొన్ని చోట్ల మార్చుకొచ్చారు. సుమారు 60 నుంచి 70 మందిని మారుస్తారు. మార్చుకుంటేనే వైసీపీ మ్యాజిక్ ఫిగర్ దాటి రాగలుగుతుంది. రైట్, వైసీపీ మ్యాజిక్ ఫిగర్ దాటి రాగలుగుతుంది. మ్యాజిక్ ఫిగర్ దగ్గర వచ్చి ఆయనకి ఇబ్బందిగా. ఇప్పుడు మన చంద్రబాబు గారు తక్కువ వాడేం కాదు కదా. అదే. సో కాబట్టి జగన్కి ముందుకెళితే నుయ్యి, వెనక్కి వెళితే గొయ్యి. సో ప్రస్తుతం ఆయన త్రిశంకు స్వర్గంలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. అలా చెప్పి అక్టోబర్ 26వ తారీఖు నుంచి కొంత వాతావరణంలో మార్పు వస్తాయి అని. సో కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఏంటంటే 60 నుంచి 70 సీట్లు కొత్త ముఖాలను పెడితేనే, మళ్ళీ కొత్త పాత చింతకాయ పచ్చడిని అక్కడ కొరి పంపిస్తే కుదరదు కదా. సో కొత్త ముఖాలను పెట్టుకొని ముందుకు వెళ్ళటం వల్ల కొంత ఆయన పాత సామాను OLXకి ఇచ్చేయాలి. అంతేగా మరి. ఉదాహరణకి చంద్రబాబు గారు చెప్పారు ఇక్కడ చల్లకాసి అక్కడ చెల్లుతుందా అని. అది ఆ మాట అది పూర్వంలో మనకు ఉన్నటువంటి సామెత కొత్తది కాదు కదా, దాని ప్రమాణ అలా అన్నందుకనే మనం ఆలోచించాలి అక్కడ. సో కాబట్టి ఆయన వయసు అయిపోయింది కానీ మేధస్సు ఎక్కడ పోతుందండి ఖచ్చితంగా. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు గారు ఆయన జాతకరీత్యా ఈ లైబిలిటీస్ ఈ OLX బ్యాచ్ని ఇంకా మోయాలి. ఆయన 10-15 మంది ఉన్నారు ఆయనకు OLX. కాంగ్రెస్ వాళ్ళు లేరా ఇక్కడ? అంటే కాంగ్రెస్ జాతీయ పార్టీ ఎవరు మేయర్ జాతీయ పార్టీ కదా, అంటే ఆ స్థాయిలో ఉన్న జాతీయ పార్టీ అంటే ఈయన మోయాల్సిందేనా పాపం, తప్పదు. ఆయన జాతకరీత్యా మోయాల్సింది, తప్పాల్సింది. ఇక యువరక్తం వస్తే తప్ప మార్పులు జరగదు. యువరక్తం రాకుండా OLX అడ్డుపడుతుందని కదా. సో ఇక్కడ ఏంటంటే చంద్రబాబు గారి జాతకం అనుకూలంగా లేదు, పవన్ కళ్యాణ్ జాతకం అసలు రాజకీయ పరంగా పనికొచ్చే జాతకం కాదు. ఏదో మొత్తానికి దేక్కుతున్నారు. అటు చూస్తేనేమో పొలిటికల్ బిజినెస్ మెన్, ఈయనేమో మెథడాలజీ బిజినెస్ మెన్. సో ఇక్కడ మేధస్సుకి ఆలోచన జరిగే యుద్ధం ఇది. సో కాబట్టి ఏంటంటే ఇది మేధస్సు జగన్మోహన్ రెడ్డి మేధస్సు, పొలిటికల్ మేధస్సు, అది మనీ మేధస్సు. ఓ రకంగా చెప్పాలంటే సంక్షేమ పథకాలతో పబ్లిక్ని ఆపెట్టుకున్నాడు. అయితే వాళ్ళు ఓటు ఎంతవరకు మూలిస్తారని చూస్తే ఆంధ్రప్రదేశ్లో సైలెంట్ ఓటింగ్ ఉందండి. ఉంది. మీడియా ముందుకు రాకుండా వారి యొక్క భావ స్వేచ్ఛని చెప్పుకోలేనటువంటి సైలెంట్ ఓటర్లదే ఒకటి. అట్లాగే బృహస్పతి యొక్క ప్రభావం చేత 48,66,000 ఓట్లు ఉన్నటువంటి బ్రాహ్మణ ఓట్లు సైలెంట్ ఓటు. సో వాళ్ళకి బ్రాహ్మణ ఓటే వైసీపీకి తలకిందులయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బ్రాహ్మణ ఓటు వ్యతిరేకం అవుతుందా? వ్యతిరేకంగా ఉన్నట్టుగా నాకున్న 54 లక్షలు 48,66,630 ఓట్లు ఉన్నాయి. సో ఏదేమైనప్పుడు కూడాను అరౌండ్ 50 lakhs తీసుకోండి, 60-70 మంది క్యాండిడేట్లు మార్చుకొని కొత్త ముఖాలు పెట్టుకొని ఆయన ముందుకెళ్తే మ్యాజిక్ ఫిగర్ దాటి 107 రాగలుగుతాడు. ఓకే. ఆస్ట్రాలజికల్గా ఆయనకి సపోర్ట్ చేసే అంశాలు ఏంటి? పార్టీ ఆవిర్భావ ముహూర్తం ఒకటి, తానున్నటువంటి తాడేపల్లి ప్యాలెస్ యొక్క వాస్తు ప్రభావం ఒకటి, ప్లస్ మిథున లగ్నం, మిథున రాశి, ఆర్ద్ర నక్షత్రం, బుధ మహాదశ, ఏలినాటి శని వెళ్ళిపోవడం. సో కొంత ఆయన అనుకూలించేటువంటి వాతావరణం కాబట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం నడుస్తుంది ఆయనకి? డెప్త్కి వెళ్తే దాన్ని ఇంకోటి కాపీ కొడతారు కాదు. సో బుధ మహాదశ నడుస్తుంది, చాలా అంతవరకు చాలు. సో కాబట్టి ఆయనకి అవకాశాలు ఉన్నాయి. అట్లాగని చెప్పేసి ఓవర్ కన్విన్స్ మాత్రం వెళ్ళడానికి లేదు. సో సాలెగూడులో నుంచి బయటకు రావాల్సిందే. సాలెపురుగు సాలిగూడే ప్రపంచం అనుకుని బతుకుతుంటే అందులో నుంచి బయటకు రాగలిగితే మ్యాజిక్ ఫిగర్ నుంచి 10 నుంచి 12 సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్యాలెస్ సాలెగూడు నుంచి ఆయన బయటకు రావాల్సిందే. వచ్చి ప్రజల్లో రాకుండా ఆపుతున్న శక్తులు ఏంటి దాన్ని ఏముంది? మాకు అనేక మంది స్వామీజీలు ఉన్నారు, ఆయనకి ఎవరో ఆపుతారు. నువ్వు బయటకు వస్తే ఇబ్బంది కలుగుతుంది చెప్పడం లేరా?
సో కాబట్టి ఓవరాల్గా ఏంటంటే అక్కడ ప్రభుత్వం మారడానికి అవకాశాలు లేవు. అలా మారుతుందనేటువంటి ఊహాగానాలు తెలంగాణ జరిగినటువంటి ఎలక్షన్ ఆయన ఒక గుణపాఠంగా తీసుకున్నట్లయితే తీసుకున్నాడు. కొంత జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళినట్లయితే మనం చెబుతాం డైరెక్షన్ ఇలా వెళితే బాగుంటుందని, ఒక మార్గం చూపిస్తాం. 70 మందిని మార్చుకోవయా బాగుపడతావు, మార్చుకోవడం ఆయన ఇష్టం. అది ఇప్పుడు నువ్వు జైలుకి వెళ్తావు అని అన్నావు అనుకోండి, నువ్వు మర్డర్ జైలుకి వెళ్తావా? కాదుగా. నీ తరఫున ఎవరైనా బంధువులు జైలుకి వెళ్తే పలకతానే పోవచ్చు, లేదు వాళ్ళు నరసింహాచార్యులు చెప్పారు వాళ్ళు మర్డర్ చేసిపోతాం లోపల, కాదు కదా. సో కాబట్టి జ్యోతిష్యం ఏంటంటే ఒక సూచన ఇస్తుంది. ఆ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఒక గేమ్ చేంజర్గా రావాలని అనుకుంటోంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఒకళ్ళు అమరావతిలో, ఒకళ్ళు విశాఖపట్నంలో, ఒకళ్ళు స్పెషల్ స్టేటస్ మీద, ఇంకోళ్ళు విశాఖ ఉక్కు మీద అద్భుతంగా ఆకట్టుకునే ప్రసంగాలు చేయించడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. షర్మిల దానికి కోఆర్డినేట్ చేస్తున్నారు. ఆవిడకి ఈ ప్రోగ్రామ్ తర్వాత సక్సెస్ తర్వాత ఆవిడకి సారథ్య బాధ్యతలు అప్పచెప్పబోతున్నారని సమాచారం. అప్పచెప్పిన రోజున మన ఛానల్లో కూర్చుందాం. అప్పచెప్పారని రాహుల్ గాంధీ ప్రకటించిన రోజున మళ్ళీ ఇదే మన 4 Sides కూర్చొని ఆ రోజు ఆ భౌతవ్యం ఏంటో మనం మాడే ప్రయత్నం చేద్దాం. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ జీవీఎల్ నాచర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, మేధిని జ్యోతిష్ శాస్త్ర పండితులు డాక్టర్ జీవీఎల్ నాచర్లు చాలా బోల్డ్గా చెప్పారు. తానిచ్చిన ప్రొడిక్షన్ తప్పైతే నిజాయితీగా వచ్చి కెమెరా ముందు చెప్పడం అనేది నేనైతే చూడలా. విత్ మై లిటిల్ విజ్డమ్ నేను నా ఈ 22 years స్పాన్లో ఇక్కడ జ్యోతిష్యులు మహా అయితే ఏంటంటే మీరు వేరే రకంగా అర్థం చేసుకున్నారని చెప్పడం, మార్ఫింగ్ చేశారని ఇందాక ఆయన చెప్పినట్టు అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని చూసాం. కానీ డాక్టర్ జీవీఎల్ నాచార్యులు, నరసింహాచార్యులు గారు యోగిగా ప్రసిద్ధులు వేరు. మేధిని జ్యోతిష్ శాస్త్రంలో ఉద్దండులు పూర్వజన్మల రహస్యాల గుట్టు విప్పటంలో, ఆ శాస్త్రాన్ని అనుసరించి విప్పటంలో వీరు సిద్ధహస్తులు. సో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానుల్ని, శాస్త్రపరంగా అభిమానుల్ని సంపాదించుకున్న జీవీఎల్ నాచార్య గారి ప్రెడిక్షన్లో రేవంత్ రెడ్డికి 2 ఏళ్ల వరకు వచ్చిన ఇబ్బంది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావడానికి కూడా ఇబ్బంది లేదు. మెజారిటీ ఏమైనా కోల్పోయి తగ్గటం ఏమైనా అలాంటిది ఏమైనా జరుగుతుంది, కానీ ఖచ్చితంగా సుస్థిరమైన నెంబర్ ఆఫ్ సీట్స్, గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సిన నెంబర్ ఆఫ్ సీట్స్ ఆయన ప్రెడిక్షన్ ప్రకారం 107 అంటున్నారు, అన్నీ తెచ్చుకుని గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.